సో వాస్తవంగా చేసుకునే వాళ్లకు ప్రాణాలు తీసేసుకోవాలి అని ఉండదు. ప్రస్తుతము వాళ్ళు ఉన్న ఆ మానసిక ఒత్తిడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ఇంకా ఏ దారి కనిపించక మేబీ దిస్ విల్ హెల్ప్. ఎందుకంటే ఆ ఎమోషనల్ పెయిన్ని తట్టుకోలేక వాళ్ళు ఈ రకమైన ఒక ఫిజికల్ పెయిన్ని తనకు తను ఇచ్చుకోవడం అన్నది చూస్తూ ఉంటాము. సో అన్డౌటెడ్లీ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఈ రకమైన ఆలోచన తీరులు కానివ్వండి, ఈ రకమైన నెగిటివ్ థింకింగ్ లూప్స్ని కానివ్వండి చాలాసార్లు మనము పసిగట్టగలుగుతాము. ఎందుకంటే గురించి మాట్లాడినప్పుడు రీసెర్చెస్ ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పేవి ఏమిటి అని అంటే, ప్రతి 20 అటెంప్ట్స్లో ఒక సూసైడ్ కమిట్ అవుతుంది అని. అంటే చాలామంది చేసుకుందాము అని అనుకుంటారు, కానీ వాళ్లను మనం ఏదో ఒక విధంగా కాపాడగలిగే అవకాశము అనేది ఉన్నది. సో ఇక్కడ మనం ఆ 1:20 రేషియో చూసుకున్నప్పుడు ఆ మిగతా 19 పీపుల్ని మనము కాపాడగలిగే అవకాశం అనేది ఉన్నది అని మనకు రీసెర్చెస్ చెప్తున్నాయి. సో 1, వీ హ్యావ్ టు ఐడెంటిఫై సచ్ థింగ్స్. 2, మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రతి మనిషి వేరువేరుగా ఉంటాడు. అంటే వాళ్ళు తీసుకోగలిగే ఒత్తిడి అన్నది వేరుగా ఉంటుంది, వాళ్ళు పెరిగిన వాతావరణం అనేది వేరుగా ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మనము ఎవరితోటైనా, అది మన జూనియర్స్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, మన పార్ట్నర్స్ కానివ్వండి, మన దగ్గర పనిచేసే స్టాఫ్ కానివ్వండి, మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మన మాట ద్వారా వాళ్ళకు ఏ రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ కలగట్లేదు కదా అనేది మనం ఎప్పుడూ కూడా కాన్షియస్గా ఆలోచించవలసి ఉంటుంది అని ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు తెలియజేస్తాయండి.